నిన్న మార్కెట్ హాలిడే ఉండే అండ్ ఈరోజు మార్కెట్ స్టార్ట్ అవ్వడం అయితే గ్యాప్ డౌన్తోనే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్ కంటిన్యూగా నష్టాల్లో ఉంది, కానీ లాస్ట్ 1 అవర్ మాత్రం మార్కెట్లో మంచి బయ్యింగ్ అయితే కనిపించిందని చెప్పాలి. ఓవరాల్గా మార్కెట్ క్లోజింగ్ మాత్రం పాజిటివ్నే క్లోజ్ అయింది. ముఖ్యంగా సెన్సెక్స్ చూసుకుంటే 223 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. 81,207 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చేసి 57 పాయింట్లు పాజిటివ్ అంటే లాభాల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. 24,894 పాయింట్లు అయితే అంటే లాభాల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే 24,900 మార్క్ని అయితే రీచ్ అయ్యి మళ్ళీ క్లోజ్ అవ్వడం మాత్రం 57 పాయింట్లు లాభాల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్న 241 పాయింట్లు లాభాల్లో క్లోజ్ అయింది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా ఇంచుమించు లాభాల్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా అంటే యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అయితే ప్రజెంట్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ ఇండియన్ మార్కెట్ ఎలా స్పందిస్తుంది, నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉండొచ్చు, మళ్ళీ మండే రోజు మార్కెట్ స్టార్ట్ అవుతుంది. మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఓవరాల్గా ఈరోజు మార్కెట్ చూస్తారు కదా, ఏం చెప్తారు? అండ్ యుఎస్ ప్రభావం ఎక్కువగా కనిపించిందా? అండ్ నెక్స్ట్ మెయిన్ మండే రోజు ఎలా ఉండొచ్చు? అయితే యాక్చువల్ గా మార్కెట్ చూసాక ఏంటంటే ఇండియన్ మార్కెట్స్ రిబౌండ్ అవటం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇవాళ ఆర్బీఐ గవర్నర్స్ నిన్న ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గించారు. అట్ ద సేమ్ టైమ్ గ్రోత్ రేట్ వచ్చి 6.28 దాకా ఉంది జీడిపి గ్రోత్ రేట్ అని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రోత్ రేట్ అనేది పెరగడం అనేది మామూలు విషయం కాదు. సో అలాగే ఎక్స్పోర్ట్స్ కూడా 2% పెరిగాయి. యాక్చువల్ గా 50% టారిఫ్ వేసినా గానీ ఇండియన్ కంపెనీస్ అన్ని కూడా బయట మార్కెట్స్ వేరే కంట్రీస్ ని ఎక్స్ప్లోర్ చేయటం వల్ల ఈ ఎక్స్పోర్ట్స్ అనే గ్రోత్ కనపడుతుంది. సో చాలా చాలా పాజిటివ్ న్యూస్. అలాగే డొమెస్టిక్ లో జిఎస్టీ తగ్గించడం వల్ల సేల్స్ పెరుగుతున్నాయి. ఆటో రంగానికి సంబంధించిన షేర్లన్నీ పెరుగుతున్నాయి. అలాగే అన్ని కంపెనీస్ కి మొన్న పండగ ఎఫెక్ట్ బాగా జరిగింది. సో ఇప్పుడు క్వార్టర్ రిజల్ట్స్ కూడా మంచి ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. అలాగే మాన్సూన్స్ కూడా బాగున్నాయి కాబట్టి ఈ నెక్స్ట్ 3 months కూడా బాగుండేటట్టు ఉంది. ఎందుకంటే మార్కెట్స్ అనుకున్నంత ఫాల్ చాలా అయిపోతుంది, డౌన్ అయిపోతుంది అని అనుకున్నారు, కానీ ఓవరాల్ గా అయితే మార్కెట్స్ లాస్ట్ టైం వచ్చిన లో లెవెల్స్ టచ్ చేసి మళ్ళీ రిబౌన్స్ అయ్యాయి. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ బాగా పెరిగింది. దానికి మేజర్ గా ఏంటంటే కోటక్ బ్యాంక్ బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. ఓకే, అంటే ఓవరాల్గా ప్రజెంట్ చూస్తే బ్యాంకింగ్ సెక్టర్ కొంచెం మంచి మూమెంట్లో అయితే కనిపిస్తుంది సార్. ముఖ్యంగా ప్రజెంట్ ఇన్వెస్టర్లు ఏ సెక్టార్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తే బెటర్ అంటారు? ఇన్వెస్టర్స్ బ్యాంకింగ్ బాగా సపోర్ట్ తీసుకుంది సార్. అలాగే ఐటీ కూడా బాటమ్ అయి మళ్ళీ రివర్సల్ అవుతుంది. ఇప్పుడు పర్సన్స్ కానీ, ఒరాకిల్ కానీ, ఆ తర్వాత ఇన్ఫోసిస్ కానీ, హెచ్సిఎల్ టెక్, ఎంఫసిస్ అయితే మీరు అన్నట్టు రికమెండ్ చేస్తున్నాం. ఎంఫసిస్ బాగుంది, 2700 మంచి రేట్ వచ్చింది. అలాగే కోఫోర్జ్ కూడా 1600 మంచి రేట్ లో ఉంది. సో ఐటీ స్టాక్స్ బాగున్నాయి. అలాగే ఈ ఆటోమొబైల్ బై అండ్ డిప్స్ లో తీసుకోవచ్చు. బ్యాంకింగ్ స్టాక్ అయితే ఐసిఐసిఐ బ్యాంక్ చాలా బాగుంది, అది బై చేసుకోవచ్చు. ఇలా అనిపిస్తుంది సార్. ఓవరాల్ అంటే మండే రోజు మనకు మెయిన్గా నిఫ్టీ లెవెల్స్ కానీ అంటే సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండొచ్చు? మండే వచ్చి యాక్చువల్గా అయితే 25,000 క్రాస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి నిఫ్టీకి. బ్యాంక్ అయితే ఆల్రెడీ 54,800 మేజర్ సపోర్ట్ తీసుకుని 56,000 కనుక దాటిందంటే ఇంకా చాలా పాజిటివ్ వస్తుంది. గోల్డ్ అండ్ సిల్వర్ కూడా మొన్నటి దాకా బాగా పెరిగింది, ఇప్పుడు కొంచెం అక్కడ రెసిస్టెన్స్ అవుతుంది. కాబట్టి ఏంటంటే దాని వల్ల ఇప్పుడు మళ్ళీ ఇండియన్ మార్కెట్ లో మేజర్ గా అందరూ కూడా మళ్ళీ స్టాక్స్ కి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే 24,800 ఆ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అంటారా ఇన్వెస్టర్లు? లేదు సార్, ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. 25,000 కూడా అవుతుంది. ఎందుకంటే మీరు అన్నట్టు అమెరికా షట్ డౌన్ అయింది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఈ 1 week మన జోలికి రాడు కాబట్టి మార్కెట్స్ మనకి పాజిటివ్ గానే వస్తున్నాయి. ఈ ఫస్ట్ 10 days 15 days మీరు మంత్లీ చూస్తుంటే ఫస్ట్ 15 days వరకు మార్కెట్స్ బాగానే ఉన్నాయి ఎవ్రీ మంత్. తర్వాత లాస్ట్ 10 days ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఈ ఫస్ట్ 15 days మంచి ర్యాలీ వచ్చేస్తాయి. సార్, మొత్తం ప్రజెంట్ అయితే ఫెస్టివల్ సీజన్ నడుస్తుంది, మార్కెట్ కరెక్షన్లో ఉంది. ఓవరాల్గా దివాళీ సీజన్ ఏమైనా మార్కెట్ని బూస్టప్ ఇచ్చే అవకాశం ఉందా? చాలా ఉందండి. మార్కెట్కి ఏంటంటే ఈ ఎగుమతులు అనేవి పెరగటం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడున్న హెవీ టెన్షన్లో ఎక్స్పోర్ట్స్ పెరగటం అనేది చాలా పాజిటివ్ ఇష్యూ అయింది. అలాగే జీడిపి పెరగటం అనేది ఈ టైంలో కూడా గ్రోత్ రేట్ రావడం అనేది చాలా పాజిటివ్ న్యూస్.
ఇన్ఫ్లేషన్ తగ్గటం కూడా చాలా పాజిటివ్ న్యూస్. కాబట్టి ఇది ఎవరికైనా కానీ, అండ్ మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్ ఇప్పుడు వాల్యుయేషన్స్ బాగా తగ్గాయి కాబట్టి ఎక్కువ మంది ఇక్కడ బయింగ్ చేయడానికి, ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశం లాగా తీసుకుంటారు. సో రానున్న రోజుల్లో అవన్నీ కూడా మనకి ఇంపాక్ట్ అయ్యి ఎఫ్ఐఎస్, డిఎస్ మళ్ళీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సార్ ప్రజెంట్ కమ్యూనిటీ మార్కెట్ గురించి ఏం చెప్తారు? అంటే గోల్డ్, సిల్వర్, ఈ మధ్యన కాపర్ కూడా అని చెప్తున్నారు. ఓవరాల్గా గోల్డ్ అండ్ సిల్వర్, కాపర్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాటి గురించి? గోల్డ్ అండ్ సిల్వర్ అయితే ఇంకా అప్ ట్రెండ్ ఉంది. కాకపోతే మేజర్ గా సిల్వర్ 145 దగ్గర, గోల్డ్ 190 దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది. కొంచెం కిందకి వచ్చి బై అండ్ డిప్స్ లాగా అయ్యే ఛాన్స్ 2300 పాయింట్స్. గోల్డ్ అయితే ఒక 1000-2000 తగ్గితే బై చేసుకోవచ్చు. ఓకే, అలాగే సిల్వర్ కూడా 140, మొన్న 141 లో వచ్చింది. అలాగే 140 దగ్గర బయింగ్ చేసుకోవచ్చు. ఓకే సార్, కాపర్ గురించి బాగా చెప్తున్నారు. ఈ మధ్యన ట్రెండింగ్లో ఉంది కాపర్. నెక్స్ట్ బాగా పెరిగే అవకాశం ఉందని చాలా అంటే ఫ్యాక్టరీలలో పెద్ద మనకి ఇంట్లో ఏ అప్లియన్స్ ఉన్నా కానీ వాటిలో యూజ్ చేస్తున్నారు కాపర్. కాబట్టి బాగా డిమాండ్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. కాపర్ గురించి ఏం చెప్తారు? అంటే కాపర్ కి ఏమవుతుందంటే సార్, రెగ్యులర్ ఇండస్ట్రియల్ డిమాండే తప్ప ఇలా సిల్వర్ లాగా విపరీతంగా పెరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి. గోల్డ్, సిల్వర్ లాగా నార్మల్ గా డిమాండ్ ప్రకారం వెంటనే కానీ అబ్నార్మల్ ర్యాలీ రావు. అసలు అబ్నార్మల్ గా 20%, 30% గ్రోత్ రాదు. నార్మల్ డిమాండ్, జనరల్ డిమాండ్ ఎవ్రీ ఇయర్ డిమాండ్ పెరుగుతుంటే 10%, 15%, 20% అలా ఉంటది తప్ప సడన్ స్పైక్స్ తక్కువ ఉంటాయి, స్లోగా వెళ్తుంది. అంటే కాపర్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఏం చెప్తారు ఒక మాటలో? కాపర్ అయితే ఇన్వెస్ట్మెంట్ లాగా చేసుకోవద్దు, ట్రేడ్ లాగా చేసుకోండి. ఓకే. అలాగే క్రూడ్ ఆయిల్ ఇన్వెస్ట్ చేసుకోండి. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ వచ్చి 54 ఉంది, అది తగ్గింది. అది 58, 54 మధ్యలో ఉంది. ఇప్పుడు 54 మంచి ఎంట్రీ పాయింట్ ఉంది. సో మేజర్ గా కమోడిటీస్ లో ఏంటంటే గోల్డ్, సిల్వర్, క్రూడే మేజర్ గా చూడండి. కాపర్ కానీ, జింక్, ఇవన్నీ లెడ్ ఇవన్నీ ఉన్నాయి కానీ అవి ట్రేడింగ్ లాగా చూడాలి తప్ప ఇన్వెస్ట్మెంట్ గా చూడకూడదు. అంటే కాపర్ మీరు చెప్పినట్టు అంటే గోల్డ్, సిల్వర్ అండ్ క్రూడ్ లో ఏది ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఏది బెస్ట్ అంటే ఏది చెప్తారు? ఫస్ట్ గోల్డ్, సెకండ్ సిల్వర్ సార్, థర్డ్ క్రూడ్. ఓకే. అండ్ సార్ ఓవరాల్ గా ఫైనల్ గా మండే రోజు మార్కెట్ ఎలా ఉండొచ్చు? మండే పాజిటివ్ కంటిన్యూ అవుతుంది సార్. 25,000 కూడా ఛాన్స్ కనపడుతుంది. సో ఆప్షన్స్ తీసుకున్న కాల్ ఆప్షన్స్ లో ఉండడం బెటర్. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇందాక చెప్పిన స్టాక్స్ మీరు అన్నట్టు ఒక 3 స్టాక్స్ చెప్పంటే మాత్రం ఐటీ స్టాక్స్ తీసుకోండి. ఓకే. అలాగే బ్యాంకింగ్ లో ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది. అలాగే ఇది ఐటీలో వచ్చి మనము పర్సిస్టెన్స్ 5,000 బాగా సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది. పర్సిస్టెన్స్ తీసుకోవచ్చు, ఎంఫసిస్ తీసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, నమస్తే అండి. సో ఇది ఇవాళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.